ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి కేసీఆర్ వచ్చే టైంకే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ఆయన మొట్టమొదటి అసెంబ్లీ స్పీచ్లో చెప్పిండు. కావాలంటే మీరు ఒకసారి రికార్డ్ చేయండి. మరి ప్రతి నెల రిటైర్ అయిన పోస్టులు అన్ని కలిపితే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఇది గవర్నమెంట్ సోర్సెస్ నుంచి మనకు వచ్చిన సమాచారమే 2,67,316 వేకెన్సీలు ఉన్నాయి 2023 డిసెంబర్ కల్లా. అంటే 2 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేయాల్సిన పని జరగట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకి ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్జన్ స్పెషలిస్టులు 2,500 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే ఒకవైపు కార్పొరేట్ ఆసుపత్రులు పెరుగుతున్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు పెరుగుతున్నాయి. ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా బిల్డింగ్లు ఉన్నాయి తప్ప డాక్టర్లు లేరు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడిసిన్లో 1,500, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 3,000, ఉమెన్ అసిస్టెంట్ సర్జన్ 1,300, మెడికల్ ఆఫీసర్లు 2,500 మంది హోమియోపతిలో, హెల్త్ ఆఫీసర్స్ యునానీలో 2,500, మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదంలో 1,450, సివిల్ సర్జన్ స్పెషలిస్టులు స్పెషల్ సర్జన్స్ 2,500, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడిసిన్స్ 1,500, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 3,000, ఉమెన్ అసిస్టెంట్ సర్జన్ 1,300, మెడికల్ ఆఫీసర్ హోమియో 2,500, హెల్త్ ఆఫీసర్ యునానీ 2,500, మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదం 1,450, మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ 1,390. అంటే చాలా కీలకం మనకి ఇది. మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ మేల్ 1,300, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 1,150, ఆర్థో డెంటిస్ట్ డెంటల్ టెక్నీషియన్ 1,150, సైక్రియాట్రిస్ట్ 800, సైకోథెరపిస్ట్ 1,250, 1,500. ఓకే. అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ 1,250, పాథాలజిస్ట్ 3,500. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫార్మాసిస్ట్ 3,500, అసిస్టెంట్ కెమిస్ట్ 3,000, పాథాలజిస్ట్ కమ్ బయోకెమిస్ట్ 2,500, వెటర్నరీ అసిస్టెంట్ 1,200, ఆడియాలజిస్ట్ 250, బయోకెమిస్ట్ 1,258, కెమికల్ ఎగ్జామినర్ 1,330, బయోమెడికల్ ఇంజనీర్ 800, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ 300, అసిస్టెంట్ ఇంజనీర్ వేరియస్ డిపార్ట్మెంట్. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ 26 శాఖల వరకు తీసుకుంటే ఇక్కడే దాదాపు 20,000-30,000 పోస్టులు ఉన్నాయి. వైద్యం అనేది ఎమర్జెన్సీ, మనకి టాప్ ప్రయారిటీ. ప్రభుత్వాల యొక్క టాప్ ప్రయారిటీ ప్రజల ప్రాణాలు కాపాడము, సంక్షేమము. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమంలో ఫస్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి బంగారు తెలంగాణ అని చెప్తున్న ప్రభుత్వాలు 50,000 కాళేశ్వరంలో 1,20,000 కోట్లు కేసీఆర్ గారు ప్రయారిటీ అయింది. ఇక్కడ 30,000 హెల్త్ పోస్టులు ఖాళీగా పెట్టుకొని మూసీ నదికి 50,000 పెడుతున్నారు. మరి మన పాలకుల యొక్క ప్రయారిటీస్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. వైద్యం ఆరోగ్యం అనేది అసలు చాలా కీలకం కదా. మనిషి బతుకుంటే కదా చేయొచ్చు. ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల్లో మనిషిని కాపాడుకోవాలి కదా. కనీసం ఈ మాత్రం సోయి లేకపోతే మరి ఏం తెలంగాణ ఇది, ఎందుకు తెచ్చుకున్న తెలంగాణ అనిపిస్తుంది. నిజంగా అన్న హ్యాట్స్ ఆఫ్, మీరు ఇంత డీటెయిల్గా ప్రతి డిపార్ట్మెంట్లో డేటా సేకరించినందుకు. ఇంకా కొన్ని చూద్దాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం మొత్తం 2,60,000 చెప్పకపోయినా విద్య వైద్యం ఆరోగ్యం అనేది చాలా కీలకం. ఇప్పుడు హెల్త్లో దాదాపు మనకి రఫ్లీ మనం లెక్కేస్తేనే దాదాపు 20,000 పోస్టులు పైన కనబడుతున్నాయి. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్ వేరియస్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ అన్ని కలిపితే 3,200 మంది ఇంజనీర్లు అవసరం ఉన్నారు మనకి, అసిస్టెంట్ ఇంజనీర్స్. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ 1,500 మంది, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ 50 మంది, అసిస్టెంట్ జియోఫిజిస్ట్ 33 మంది, టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ 30 మంది, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ 1,250 మంది. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అయినాక కొత్త జిల్లాలు వచ్చినాక టౌన్ ప్లానింగ్ అనేది అర్బనైజేషన్లో చాలా కీలకం. అసలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేకుండా ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది? డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రజలకు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అంతా ప్లాన్ చేసేది. అంటే 1,250 మంది ఖాళీలు ఉన్నారు ఇక్కడే. టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సర్ అంటే ఏంటంటే అది 1,500, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్స్ 1,500, అసిస్టెంట్ సిటీ ప్లానర్ 1,500, సర్వేయర్ 175 మంది. అసలు సర్వే లేకుండా మనకి గమనము దిక్సూచి ఉండాలి కదా సర్వే అనేది ఏ టౌన్ కైనా. ల్యాండ్ సర్వేయర్స్, లీగల్ అడ్వైజర్ కమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఒక న్యాయ విభాగంలోనే 1,500 పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 1000 మంది, లీగల్ అసిస్టెంట్ అడ్వైజర్ 3,500, డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ 120,
మరి మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో గతంలో ఉన్న పోస్టులకు 50 కలిపారు. ఇప్పుడు మనకి రాబోయే గ్రూప్ 1 రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక 50 పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు. ఆ గ్రూప్ 2 పాత నోటిఫికేషనే, గ్రూప్ 3 కూడా పాత నోటిఫికేషనే. ఆ డేట్స్ కూడా 2022లో వచ్చిన నోటిఫికేషన్. మరి జాబ్ క్యాలెండర్ చెప్పినా అని చెప్తున్నారు. ఎక్కడికి పోయింది ఆ జాబ్ క్యాలెండరు? జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎన్ని పోస్టులు శాంక్షన్ ఉన్నాయి, ఎన్నిటికి మీరు ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ తీసుకున్నారు, ఎన్నిటికి టీఎస్పీఎస్సీకి నోటిఫికేషన్ పంపించినారని కూడా ప్రభుత్వాలు చెప్పాలి. అదేవిధంగా డిప్యూటీ డిఎస్పీ పోస్టులు కేటగిరీ 2లో 170 ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 89, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 12, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 10, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 12, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ 10 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీస్ 35, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 69, మున్సిపల్ కమిషనర్ 120, అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ 12, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ 25, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 18, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 45, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ డిపార్ట్మెంట్ 87, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 90, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ స్టేట్ ఆడిట్ సర్వీస్లో 120, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 159, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ 500, ఇలా టీమ్ లీడర్స్ 150, ప్రాజెక్ట్ లీడర్స్ 100, టెస్ట్ మేనేజర్ డెవలప్మెంట్ లీడ్ 250, డెవలప్మెంట్ మేనేజర్ 250. అంటే ఈరోజు డేటా డ్రివైన్ సొసైటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ 4 కోట్ల మంది దగ్గర ఉన్న ప్రజల సంక్షేమానికి కనీసం 4-5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉండాలి. 2,67,000 ఖాళీలు పెట్టుకొని ఈ పాలకులు ఏం ప్రభుత్వం చేస్తున్నట్టు, ఇలా ఒక పరిపాలన. సెక్రటరియట్లోనే ఇన్ని ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు పృథ్వీరాజ్ చెప్పినట్టు స్వీపర్ జాబ్ కూడా ఆంధ్రలో ఎక్కపోతున్నారని చెప్పి 1,200 మంది విద్యార్థుల త్యాగాలతో వస్తే మనమేం గొంతమ్మ కోరికలు కోరట్లే, లేకపోతే ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు అడగట్లే. ఉన్న ఉద్యోగాలు ఫిల్ చేయండి రా నాయన. ఇప్పుడు ప్రభుత్వం పాలన సాగించాలంటే ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు చేయలేరు కదా. ఉద్యోగస్తులు అనేది కీలకం. ఉద్యోగస్తులు లేకుండా ప్రజలకి పాలన ఎట్లా అందుతుంది? పాలన చివరి వరకు తీసుకెళ్ళేది ఉద్యోగస్తులే కదా. మరి ఒక్కొక్క ఉద్యోగి మీద 50 నుంచి 100 మంది చేసే పని పడ్డది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తే పనులు జరగవని ఒకటి ఉంటే 2,70,000 ఖాళీలు పెట్టుకొని ఏ విధంగా పాలన చేస్తున్నారు? మీకు సిగ్గుందా? కనీసం సోయుందా అంటున్నా. 1,200 మంది విద్యార్థుల త్యాగాలతో 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వచ్చిన తెలంగాణలో ఏ ఉద్యోగాల కోసం అయితే తెలంగాణ వచ్చిందో, ఏ భూమిపుత్రుల త్యాగాలకైతే వచ్చిందో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటా పోదాం ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనేది బ్రాడర్గా. ఇట్లా చదువుకుంటా పోతే 2 లక్షలు పడుతుంది, మనకి చాలా టైం పడుతుంది. బ్రాడర్గా మనం ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎట్లున్నాయి, హెల్త్లో ఎట్లున్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ సెక్టర్ చూద్దాం. ఒకసారి హెల్త్ కూడా, ఎడ్యుకేషన్ చూద్దాం. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ 500. అసలు గవర్నమెంట్కి మానవ వనరుల డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకం. దానిలోనే 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హార్డ్వేర్ సిస్టమ్ ఇంజనీర్, కంప్యూటర్ ప్రోగ్రాము, సిస్టమ్ అనలిస్టు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 26 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ కోఆపరేషన్ 246, నహీబ్ తహసీల్దార్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 225, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ స్టేట్, ఎక్కడ వెళ్ళిపోయింది అది, ఆ స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ 150. ఇట్లా చూసుకుంటూ పోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. అంటే గవర్నమెంట్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు లేకుండా లేవు. మరి ఇన్ని వేకెన్సీస్ పెట్టుకొని ఏ విధంగా చేస్తారు? మన జడ్సన్ అన్న వాళ్ళ టీం రీసెర్చ్ చేసి రిటైర్డ్ ఆఫీసర్స్ ఇచ్చిన ఆథెంటిక్ డేటా ప్రకారం, ఇది కాకి లెక్కలు కాదు, పిట్ట లెక్కలు కాదు, లేదా కేసీఆర్ చెప్తే కళ్ళు బుల్లు కబుర్లు కాదు. ఇన్ని డిపార్ట్మెంట్లలో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి జడ్సన్ అన్న టీం బయటపెట్టినప్పుడు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు ఎన్ని 200, మొత్తం లాస్ట్కి ఎన్ని వచ్చినాయన్నా? మొత్తం మనకి 200. చూద్దాం ఒకసారి పైకి. ఎక్కడి నుంచి? ప్రూఫ్ రీడర్ 150 పోస్టులు, కంప్రెసర్ ఆపరేటర్ 251, ట్రేడ్స్మెన్ స్పెషల్ గ్రేడ్ 150, మెకానిక్ గ్రేడ్ 1 రిపేర్స్ 500, మెకానిక్ స్పెషల్ గ్రేడ్ రిపేర్స్ 500. ఫోర్మెన్ అనేది చాలా కీలకం అన్ని డిపార్ట్మెంట్లో. 3000 ఫోర్మెన్ జాబులు ఖాళీగా ఉన్నాయి. మెకానిక్ గ్రేడ్ 2 రిపేర్స్, ఫీల్డ్ మెన్, ప్లంబర్ 2500. ప్లంబింగ్ అనేది చాలా కీలకం ఏ డిపార్ట్మెంట్లో, ఏ ఆఫీస్లో ఇష్యూస్ వచ్చినా కూడా. ఎలక్ట్రీషియన్ 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆపరేటర్ గ్రేడ్ 1 500, ఆడియో విజువల్ సూపర్వైజర్ 150, రికార్డ్ అసిస్టెంట్ 1000, హెల్పర్ బోట్ సరంగ్ 100 పోస్టులు,
లైన్మెన్ 500 పోస్టులు, వెల్డర్ 1500 పోస్టులు, లాంచ్ డ్రైవర్ ఫ్లోటింగ్ ప్లాంట్ 100, ఇంజనీర్స్ డ్రైవర్స్ 100, మెకానికల్ గ్రేడ్ 2, వర్క్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, స్ట్రీట్ లైట్ హెల్పర్, ఆఫీస్ బాయ్స్, ల్యాబ్ అటెండెంట్, మార్చురీ అటెండెంట్, టెలిఫోన్ మెసెంజర్, ప్యూన్స్, హెడ్ మజుందార్, ఫిట్టరు, మేస్త్రి, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ తీసుకుంటే వివరంగా అంటే అటెండర్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి గ్రూప్ 1 కలెక్టర్ వరకు మొత్తం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయన్నా టోటల్గా? కిందికి రండి, పైకి వెళ్ళండి. అంటే 329 విభాగాలుగా డివైడ్ చేసి ఏ విభాగాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఏమవుతుందంటే ప్రధానంగా ప్రభుత్వానికి పర్మనెంట్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో నడవాలి ప్రభుత్వాలు. వరల్డ్ బ్యాంకు అప్పట్లో ఏదో కండిషన్స్ పెట్టింది అని చెప్పి కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్ సోర్స్ సిస్టమ్ చెప్పింది. తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పి కేసీఆర్ గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ఉద్యమం సమయంలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలని ఇవాళ సెక్రటరియట్లో కూడా చాలా మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఇక అందరు కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్ పదవి కూడా కాంట్రాక్ట్ ఇస్తే అయిపోతుంది కదా. ఎందుకు మరి ఇప్పుడు మొత్తం ప్రభుత్వాన్ని 4 కోట్ల మంది ప్రజలను నడపాల్సినకి కనీసం ఒక 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ పెట్టుకుంటే మీరు ఏం పాలన చేస్తున్నట్టు? అంటే మీరు ఏం పాలన చేయట్లే, ఉట్టి గప్పాలు కొట్టుకుంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు. మీరు నిజంగా బంగారు తెలంగాణ, హరిత తెలంగాణ, లేకపోతే తెలంగాణను డెవలప్ చేయాలంటే ఉద్యోగస్తులు లేకుండా కింద పనులు ఎట్లయితాయి? ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రులు, ఒక ఎమ్మెల్యేలు తలుచుకుంటే పనులు కావు కదా. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా కీలకం. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉంటే సరిపోదు కదా. కింద ఆఫీస్ సెక్రటరియట్లో పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లో లేకపోతే ఎండి ఆఫీస్లో పనిచేసే ప్రతి ఆఫీసర్ కూడా ఇంపార్టెంట్. ఇది ప్రజలను తప్పుదో పట్టించడమే. 2,67,000 ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని మీరు ఏ విధంగా పాలన చేస్తారు? మీకు ఏమైనా సిగ్గుందా? ఎందుకంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రము, ధనిక రాష్ట్రంలో ఇన్ని ఖాళీలు పెట్టుకొని ఇది బంగారు తెలంగాణ కాదు, బేవకూఫ్ తెలంగాణ అని చెప్పారు. మొత్తం బద్మాష్ గాళ్ళు బద్మాష్ మాటలు చెప్తున్నారు. ఈ బుడ్డరకాన్ మాటలు, సొల్లు కబుర్లు, పిట్టకథలు, కట్టుకొతలతో కాదు. 30 లక్షల మంది నిరుద్యోగులు కొట్లాడితే 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 1200 మంది విద్యార్థుల శవాల త్యాగాల మీద వచ్చింది. ఇది ఏ కేసీఆర్, రేవంత్ రెడ్డో, కిషన్ రెడ్డో, ఎల్లయ్యో మల్లయ్యో కొట్లాడితే రాలే. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు 20 సంవత్సరాల నుంచి మా ఉద్యోగాలు మాకు కావాలని చూస్తే ఈ బద్మాష్ గాళ్ళు 2,70,000 ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. నిరుద్యోగులారా, ఈ 2,70,000 ఖాళీలు భర్తీ చేయాల్సిందే. కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి. అంతకుముందు మనకు 10 జిల్లాలు ఉంటే 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఎంఆర్ఓ ఆఫీసులు కొత్తగా వచ్చినాయి, ఆర్డీఓ ఆఫీసులు కొత్తగా వచ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా బ్రాంచెస్ వచ్చినాయి. మరి పరిపాలన వికేంద్రీకరణ కదా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు. చిన్న రాష్ట్రాలు ఎందుకు కోరుకున్నాం? చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలన ప్రజల వద్దకు వస్తుంది, మెరుగైన సౌకర్యాలు అందుతాయి, మెరుగైన సంక్షేమం ఉంటుంది, ప్రజలందరికీ కావాల్సిన పనులు తొందరగా అవుతాయి అనుకుంటే 2,70,000 ఖాళీ పోస్టులు పెట్టుకుంటే అది ప్రభుత్వం నడవట్లేదని అర్థం. ఉట్టిగా రాజకీయ నాయకులు తమాషా చేస్తున్నారు. ఆ పార్టీ ఓడిపోయి ఈ పార్టీ ఓడొస్తున్నాడు, ఈ పార్టీ ఓడిపోయి ఆ పార్టీ ఓడొస్తున్నాడు. వాళ్ళ దందా చేసుకోవడానికి తప్ప ప్రజలను పిచ్చోలు చేయడమే. బరాబర్ మేము వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ 2,67,000 ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారు? దీనిలో మీకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎన్ని శాంక్షన్ ఇచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఎన్ని శాంక్షన్ ఇచ్చింది? ఈ 2 శాంక్షన్లతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎప్పుడు పంపిస్తున్నారు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి టీచర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తున్నారు? స్పెషల్ కేటగిరీ పోస్టులు ఉంటాయి కొన్ని. పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్స్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్లో రేడియేషన్ డిపార్ట్మెంట్, అట్లా హై స్కిల్స్ ఉన్న పోస్టులు. మీరు మొత్తం కూడా ప్రభుత్వాన్ని అవుట్ సోర్సింగ్ ఇస్తే అసలు మీరెందుకు మాకు? మిమ్మల్ని కూడా మేము ప్రైవేట్ ముఖ్యమంత్రిని, ప్రైవేట్ ఎమ్మెల్యేలను పెట్టుకుంటాం. మేము ఎందుకు మీకు జీతాలు ఇవ్వాలి? 3 లక్షల కోట్లు ట్యాక్సులు కడితే మీరు ప్రభుత్వ పాలన చేయకుండా మీ ఆస్తులేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100లలో ఉంటాయి, ప్రభుత్వంలోకి రాగానే లక్షల కోట్లకు వెళ్తాయి. అందరు రాజకీయ నాయకులు చెప్పేది కళ్ళబల్లి కబుర్లే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఒక మాట. ఈ తెలంగాణలో అత్యంత నిరాదరణకు గురైంది నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు. కాబట్టి ఈ 30 లక్షల మంది నిరుద్యోగులారా, ఈ 2,70,000 ఖాళీలు భర్తీ అయ్యేదాకా మనం పోరాడాల్సిందే. అవసరమైతే మరో తెలంగాణ పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ అంటేనే నిరుద్యోగుల పోరాటం, తెలంగాణ అంటేనే భూమిపుత్రుల పోరాటం. ఇది కేసీఆర్ కోసమో, రేవంత్ కోసమో, కిషన్ రెడ్డి కోసమో వచ్చింది కాదు. తెలంగాణ వచ్చింది, మన ఉద్యోగాలు మనకు దక్కాలి.
తెలంగాణ సహజ వనరులలో తెలంగాణ భూమిపుత్రులకి నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళ సంగతి మనం చూసినాం, కాళేశ్వరము మిషన్ భగీరథ. నిధుల సంగతి చూసినాం, అప్పులో కుప్పైంది. నియామకాల విషయంలో ఖచ్చితంగా రాజీ లేని పోరాటం చేయాల్సిందే. ఇందుకు సహకరిస్తున్న మన డాక్టర్ పృథ్వీరాజ్ గారిని, అదేవిధంగా జడ్సన్ అన్న గారిని, నిరుద్యోగులారా ఆలోచించండి. ఎవరో పిటకథలు చెప్పి సినిమా డైలాగులు చెప్తే మోసపోకండి. మీకోసం నిజాయితీగా ఎవరు కొట్లాడుతున్నారు, ఈ పోరాట పటిమ ఉన్న వాళ్ళని మీరు ఆదరించాలని కోరుతూ ఇలాంటి మంచి డేటా తీసుకొచ్చినందుకు జడ్సన్ గారికి ప్రత్యేక అభినందనలు.